హాయ్ అండి, ఈరోజు మనం గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి చేసుకుందాం. ఎండుమిరపకాయలు ప్లేట్లో తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, దీంట్లో ఒక స్పూన్ ధనియాలు వేయించి తీసుకోవాలి. ముందు మనం కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేయించుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటే అయిపోయింది. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఇలా అవ్వాలి. ఇప్పుడు గోంగూర కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా పట్టుకోకూడదు, బరగ్గా పట్టుకోవాలి. అంత మెత్తగా ఉంటే బాగోదు. ఇవ్వండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోయినా బాగోదు. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి పోపు పెట్టుకుందాం. నిల్వ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. పోపు పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో కొంచెం వేయించుకోవాలి. అంతేనండి, అయిపోయింది గోంగూర పచ్చడి.